ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 8. పరిశుద్ధత మూల్యం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. 1 దశలోనిక 5:23. మనల్ని ప్రతిష్ఠించుకోమని మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ మాటలకున్న అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? ప్రతిష్ఠించబడడం అనే పదాన్ని మనము చాలా తేలికగా తీసుకుంటున్నాం. ప్రతిష్ఠతకు మూల్యం చెల్లించడానికి మనం సిద్ధమేనా? ఇహలోకంలో మన ప్రాధాన్యతలన్నిటినీ హద్దు మీరకుండా చూడడం మరియు దేవునికి ప్రాధాన్యతనివ్వడమే మనము చెల్లించే మూల్యం. ప్రతిష్ఠించబడడం అంటే దేవుని తలంపుల మీద, ఆయన దృక్పథం మీద మన దృష్టిని కేంద్రీకరించడం అని అర్థం. మన యావత్ శక్తిని అంటే మన దేహాన్ని, మన మనస్సును, మన ఆత్మను దేవుని ఉద్దేశాల కొరకు ప్రత్యేకించడం అనే అర్థం. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించాడో ఆ ఉద్దేశాన్ని ఆయన మన ద్వారా జరిగించడానికి ఆయన కొరకు మనము సిద్ధమేనా? ఆయన మన ద్వారా తన ఉద్దేశాన్ని జరిగించిన తర్వాత మనం ఆయన కొరకు మాత్రమే మనల్ని మనము అంకితం చేసుకోవడానికి మనం సిద్ధమేనా? వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. యోహాను సువార్త 17:19 అని యేసు చెప్పిన విధంగా నిన్ను నీవు అంకితం చేసుకోవడానికి సిద్ధమేనా? మనలో కొందరు దేవుని కొరకు అంకితం చేసుకోవడం అనే అనుభవంలోనికి ప్రవేశించలేకపోవడానికి కారణం ప్రతిష్ఠించబడడం గురించి దేవుని దృక్పథాన్ని అర్థం చేసుకోకపోవడం మాత్రమే. ప్రతిష్ఠించబడడం అంటే యేసుకు ఎటువంటి స్వభావం ఉందో మనం అటువంటి స్వభావంతో యేసుతో ఏకమై ఉండడం. మూల్యం చెల్లించడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? దేవునికి సంబంధించని ప్రతిదాన్ని బేషరతుగా వదులుకోవడానికి సిద్ధమేనా? ఈ వచనంలో కనిపించే పౌలు ప్రార్థనతో సంపూర్ణంగా ఏకీభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభువా, నీ కృపచేత రక్షించబడిన పాపిని, నీ తలంపుల ప్రకారము నన్ను పరిశుద్ధపరచుము అని ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామా? యేసు తన తండ్రితో ఏకమై ఉన్నట్టుగా మనం ఆయనతో ఏకమై ఉండాలని యేసు మన కొరకు ప్రార్థించాడు. యోహాను 17:21-23. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మకు అవిచ్ఛిన్న నిదర్శనం ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో సారూప్యత కలిగి ఉండడం మరియు ఆయనతో సారూప్యం లేని వాటన్నిటికీ దూరంగా ఉండడం మాత్రమే. మనలో పరిశుద్ధాత్మ పరిచర్య జరగడానికి, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా?